తల్లి యాడికోచి తెలిసినాదో ఆ తల్లయ్య తల్లి నీలా పోయమ్మ విన్నవారి జన్మ ధన్యమవునమ్మ ఆ విన్నవారి జన్మ ధన్యమవునమ్మ ఆ ఎల్లమ్మ చరితము వినరమ్మ ఎల్లమ్మ మహిమలు గనరమ్మ పురుషులు కూర్చొని ఆ దేవతలు జరగగా నారదుడు వచ్చేనా అయ్యో దేవుల్లో చెప్పవయ్యా పూర్వతమంతో నా జరిగటి వింతాలో పూర్వతమంతో నా జరిగటి వింతాలో అప్పుడు నారదుడు వచ్చి ఆయన పరమేశ్వర ప్రజలు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ బాధ వేక్యం చెప్పి ఆ యొక్క నారదుడు చెప్పగానే అప్పుడు శంకరుడు గారు ఏమన్నంటే భూలోక యాత్ర చేసి వస్తా అని చెప్పి సామేశ్వరుడు మాత్రం బయలుదేరిండు ఆ బయలుదేరంగా ఆ భూలోక యాత్ర లోపల ఆ యొక్క శంకర మాత్రం తొలిబడి గంట తొంభారు కట్టుకొని సంగమేసుకొని రామన్న రామ ఓడిలేనే ఆ పార్వతీశ్వర మాత వెళ్ళిపోయేటప్పుడు పార్వతీ అంటే పార్వతీ శంకర పదిగల్ల దేవత పార్వతీ శంకర పదిగల్ల దేవత అప్పుడు పార్వతీ ఏమంట ఉన్నది అప్పుడు పార్వతీ ఏమంట ఉన్నది అయ్యో నాదా నా మాట వింటావా నా ప్రాణేశ్వర నీవు ఆడికి పోతున్నట్లు యాత్ర పోతున్నావా స్వామి నీ ఒక్కడున్నప్పుడు అంటే ఏం పరగబడదు కానీ నీకు భార్య నేను తోడున్నా మరి నీ వెంటనే వస్తే బాగుంటుంది కదా నీ ఒక్కడే ఎప్పుడు తిరిగి వస్తావు మరి రేపు తిరగాలి తిరగాలి పోయి దాదా ప్రాణేశ్వర ఇప్పుడు ఇగో సతి వేస్తే పది వేస్తే అంట పది వేస్తే పర్వాత అంట అమ్మ నుంచి అమ్మ నుంచి నేను నమ్ముకొని ఏంటి వచ్చినా నీ ఒక్కడే యాత్ర తిరిగితే బాగుంటుందా మరి మేము వస్తే బాగుంటుంది కదా నా ప్రాణేశ్వర నీ అంటే నేనుంటా ఎప్పటికీ ఇంట్లో ఉండి ఉండి కడిగింది పెట్టి రుచి సాగుతున్నది బోర్ వస్తుంది అందుకే నేను కూడా నీ ఏంటో వస్తే నాకు కూడా కొంచెం చూసేట్టు ఉంటుంది అంటే లేకుంటే ఇంకా ఇంకా చూడొస్తా ఏమి అయ్యయ్యో నాదనే ఓ నాద పార్వతే అయ్యయ్యో భామనే ఓ
గనక అన్నము లేక అడవనక రాత్రనక పగలనక తిరుగుతుంటా నా ఇంటని వస్తే ఓ పిల్లి సంక్రాంతికి పోయాట ఎంతైనా మొగలింట ఒకటి ఆడి వస్తుంటే పిల్లి సంక్రాంతికి పోయాట మా బాట మాకు అలా ఉంటది నీవు వస్తే మళ్ళీ నీకు ఎంట అమలు రోజు వస్తుంది మరి నిద్ర ఉండదు నీళ్లు ఉండదు తిండి ఉండదు మరి నా ఇంటి నీగా వస్తావు అటువంటి పార్వతీ అంటే నాతా పరమేశ్వర ఎంతైనా సతి అంటే పతి అంటే భర్తలో సగభాగము నేను లేదు నీవు లేవు నీవు లేవు నేను లేదు కాబట్టి నీవు తింటే నేను తింటా నీవు ఉపాసం ఉంటే నేను ఉపాసం ఉంటా నీ వెంటనే వస్తా శివయ్య పార్వతీ శంకర పతి గల్లా దేవత పార్వతీ శంకర పతి గల్లా దేవత కంటల గజ నందిని నందిని విరిసేరా పార్వతీ శంకర నందిని ఎక్కిరే నందిని ఎక్కి తాను వెళ్ళిపోతున్నారు ఎకరని కొండాలో ఎక్కిపోతున్నారు ఎకరని కొండాలో ఎక్కిపోతున్నారు దిగరని కొండాలో దిగిపోతున్నారు నాదుడు ఏమంటాడో అడగాకుంటే నా మనసులో ఉంటాది పార్వతీ శంకర పతి గల్ల దేవత నా తాపేశ్వర నీ నంది ఆపు నీ నంది ఆపు జరా ఆపేవా స్వామి అదిగో ఇద్దేమో చిన్న ఉన్నది వృక్షమో పెద్ద ఉన్నది ఆ చెట్టు పేరేం పేరయ్యా నీ ఆరోగ్యం తప్ప అంతే ఆపేసి కానీ ఆ చెట్టు పేరు నీకు అడగాలని మనసుందా ఏం చేసుకున్నావు బాబా మాట ఉందా ఇల్లు చిన్నగా వృక్షము పెద్దగా మర్రి వృక్షమే అంటరేమో బాబా ఓగది అల్లాల నీడ చల్లగుంటాదే బామా ఈ ఉగాదికి చెట్టు పచ్చ ఉంటుంది కాబట్టి మర్రి చెట్టు ఇట్లు చిన్న ఉంటుంది వృక్షం పెద్ద ఉంటుంది బామా ఇక వెళ్ళో పోదామో బాబా పర్వాదే ఎత్తిరి పోయమ్మ అయ్యో దైవమా కరియోడు అందుకంట ఎంత మొగలు ఇదే పాటల పక్షిది ఈ పక్షి బాగుందా దాని పేరు తెలుసుకోవడానికి మనసుందా మన పాట దాకుండా పోతున్నాము అదొకటి ఉన్నది నాకేమో ఫస్ట్ అంటే
పడాలి పడాలి పట్టు పట్టు మళ్ళీ కోరిక ఓడికి అనుకో పెట్టాలి కదా ఈ పిల్లాడే అయ్యో పిల్లలకండి పిల్లాడు